వారిని చెన్నై షూట్ కని పిలిచి ఇలా మధ్యలో వదిలేస్తారు అనుకోలేదు. అసలు ఏం జరిగిందంటే, హలో ఎవ్రీవన్, ఐఎమ్ ప్రవీణ్ అండ్ దిస్ ఇస్ రాజ్శ్రీ. రీసెంట్గా నేను నా ఫ్రెండ్ అయితే చెన్నైలో ఫ్రెండ్ యాప్ షూట్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది, ఈ బస్సులోనే మేము చెన్నై వెళ్ళాం. మా లగేజ్లు అవి లోడ్ చేసి మా బెర్త్స్కి అయితే వచ్చేసాం. ఇది మా వాడిది అండ్ కనిపిస్తుంది ఆ సెకండ్ది నాది. ఏ షూట్ అయినా సరే మనం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి రీచ్ అయ్యే వరకు ఆ ప్రొడక్షనే బేర్ చేస్తుంది. మనకి కంఫర్టబుల్ సీట్ దొరికినప్పుడు షూట్కి ముందు మంచి స్లీప్ కూడా ఇంపార్టెంట్. చూస్తుండగానే మార్నింగ్ అయిపోయింది. బస్ అయితే ఒక స్టాప్లో ఆగింది. ఇక్కడే ఒక కాఫీ తాగేసి మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. బయట షాప్స్ మీద నేమ్స్ చూస్తే మేము ఆల్మోస్ట్ నియర్ బై వచ్చేసాం అనిపిస్తుంది. ఫైనల్లీ చెన్నై అయితే వచ్చేసాం. బస్ వాడు అయితే మమ్మల్ని ఎంజీఆర్ బస్ స్టాప్ దగ్గర అయితే దింపేశాడు. చెన్నైలో కొంతమంది ఆటో వాళ్ళు మరీ ఇంత దారుణంగా ఉంటారని అనుకోలేదు. మేము తెలుగు వాళ్ళమని తెలిసి ఎక్కువ అమౌంట్ అడగడమే కాకుండా మేము వేరే ఆటో ఎక్కినా వాళ్ళని ఎక్కించుకుంటే బాగోదు అని వార్నింగ్ కూడా ఇచ్చారు. సో ఇంక చేసేదేం లేక ఆ ఆటో స్టాండ్ నుంచి కొంచెం ముందుకు వచ్చి అక్కడ వేరే ఆటో అయితే బుక్ చేసుకున్నాం. కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో అలాగే అక్కడ లోకల్ లాంగ్వేజ్ తెలియకపోతే అంత ఇబ్బంది కూడా ఉంటుంది. అదే ఇబ్బంది నేను చెన్నైలో చాలా పడ్డాను. ఇక్కడ మెట్రో స్టేషన్ చాలా దగ్గరగా అనిపించాయి. మేము వెళ్ళిన రోజు సండే అవడం వల్ల అనుకుంటా. అండ్ ఇక్కడ లోకల్గా ఫిష్ మార్కెట్ అయితే రోడ్ మీద ఉంది. అండ్ రోడ్స్ కూడా చాలా ఖాళీగా అనిపించాయి. ఈ హోటలే వాళ్ళు మనకి అలాట్ చేసింది. మాకు రూమ్ అలాట్ చేయడానికి కొంచెం టైం పడుతుందన్నారు. అందుకే రిసెప్షన్లో చాలాసేపు వెయిట్ చేసాం. ఇదే వాళ్ళు మాకు ఇచ్చిన రూమ్. బాగుంది కదా. నేనైతే రెడీ అయిపోయి షూట్ లొకేషన్ స్టార్ట్ అయిపోయాను. ఇదే నా లుక్. హాయ్ ఫ్రెండ్స్, జస్ట్ ఇప్పుడే షూట్ చేసి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చాలా ఎంతగా ఉంది ఫ్రెండ్స్ చెన్నైలో చెన్నై అని చెప్పాలి కదా ఫ్రెండ్స్. చెన్నై నుంచి రోడ్లు. హోటల్ దగ్గరలో షూట్ అయితే కంప్లీట్ చేసుకొని వేరే లొకేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఏ సినిమా అండ్ ఇది ఏ సాంగో మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. కొంచెం మంచిగా క్యూట్ గా స్మైల్ ఇస్తాం. ఇక్కడికి వచ్చిన ఆర్టిస్టులు అందరూ డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళు, లైక్ తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్. మా షూట్ కంప్లీట్ అయ్యేసరికి 11 దాటింది. వాళ్ళకి మేము ముందే ఇన్ఫార్మ్ చేసాం 11 దాటితే బస్సెస్ దొరుకు అని. ఒకసారి షూట్ కంప్లీట్ అయ్యాక ఇంక కంప్లీట్ చేసే రావాలి కదా, ఇంక చేసేదేం లేక వాళ్ళు ఎంతసేపు చేస్తే అంతసేపు కూర్చోవాల్సి వచ్చింది. ఎంజీఆర్ బస్ స్టాప్లో విజయవాడ వరకు బస్సెస్ దొరుకుతాయంటే సో ఎంజీఆర్ బస్ స్టాప్కి అయితే వచ్చేసాం. ఏం స్టేట్ రా బాబు. లాంగ్వేజ్ మీద ఎంత అభిమానం ఉంటే మాత్రం కనీసం బస్సు ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియకుండా అన్ని నేమ్స్ తమిళ్లోనే రాశారు. మనలా వేరే స్టేట్ నుండి లాంగ్వేజ్ రాకుండా వస్తే మాత్రం అంతే. అసలు ఇది మా దరిద్రం అనాలా లేక మా కర్మ అనాలా నాకు అర్థం కావట్లేదు. అరే చెన్నైలోనే పెద్ద బస్ స్టేషన్ అయినా కూడా ఒక్క బస్ కూడా దొరకలేదు. అన్ని మార్నింగ్ 4:30 ఆర్ 5కి స్టార్ట్ అవుతాయి. మాకేం చేయాలో తెలియక తిరుపతి వరకు బస్సెస్ అయినా దొరుకుతాయేమో అని ఫస్ట్ ఎంజీఆర్ బస్ స్టాప్కి, అక్కడ నుండి మాధవవరం, అక్కడ నుండి పెరుంబూర్ రైల్వే స్టేషన్, అక్కడ నుండి చెన్నై సెంట్రల్. ఇలా మేము ఇంటికి రావడానికి పడ్డ కష్టాలు 1-2 కాదు. చెన్నై సెంట్రల్ అయితే రీచ్ అయ్యాం, కానీ మనం ఎక్కడికి వెళ్ళినా మన దరిద్రం మనం వదలదు కదా. మార్నింగ్ 5:30 వరకు ఒక్క ట్రైన్ కూడా లేదు. చేసేదేం లేక చచ్చినట్టు 5:30 వరకు వెయిట్ చేసి ఆ ట్రైనే ఎక్కాం. చెన్నై నుండి విజయవాడ రావడానికి ఇన్ని ఇబ్బందులు పడతామని అనుకోలేదు. ఇక్కడ మా వాడికి కొన్ని సంస్కృత పదాలు బోధించాను. అవి మీ ఊహకే వదిలేస్తున్నా. ఫేస్ చూపించమంటే మేడం ఏం చేస్తున్నారు చూడండి. వచ్చిందండి వయ్యారి. ఫైనల్లీ విజయవాడ అయితే వచ్చేసాం. ఇంటికి రీచ్ అవ్వాలన్న హడావిడిలో ఆకలి సంగతే మర్చిపోయాం. సో అందరం కలిసి విజయవాడలో ఫేమస్ రెస్టారెంట్ ఆర్ఆర్ దర్బార్కి అయితే వచ్చేసాం. అక్కడ వాళ్ళ స్పెషల్ బుట్ట బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాం. అక్కడ బిర్యానీ అయితే ఫుల్గా కుమ్మేసి బ్లాబ్లాలో కార్ అయితే బుక్ చేసుకుని హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాం. విజయవాడలో ఈ ఫ్లైఓవర్ అంటే నాకు చాలా బాగా ఇష్టం. అమ్మవారిని డైరెక్ట్గా దర్శించుకోలేకపోయినా కనీసం అమ్మవారి ఆలయాన్ని అయినా దర్శించుకోవచ్చు. ఆన్ ద వేలో రిఫ్రెష్మెంట్ కోసం అందరూ మిడ్వే ప్లాజా దగ్గర అయితే ఆగాం. నాకు ఇక్కడ 16 ఏళ్ల వయసు తేంతో పెట్టిన ఈ సెటప్ అయితే నాకు బాగా నచ్చింది. ఈ బామ్మగారిని ఒకసారి చూడండి. తన వయసును మర్చిపోయి ఆ ఉయ్యాల మీద కూర్చొని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే ఇది నా ఫస్ట్ వీడియో అయి ఉండాలి. నాకున్న చిన్న భయాల వల్ల లేదా వేరే రీజన్స్ వల్ల అయితేనో నేనైతే ఈ వీడియో పోస్ట్ చేయలేకపోయాను. ఫైనల్లీ ఈ వీడియో పోస్ట్ చేసినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్లీ ఎన్నో ఇబ్బందుల తర్వాత హైదరాబాద్ అయితే రీచ్ అయ్యాం. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి
నాకు కనెక్ట్ అయిపోండి. థ్యాంక్ యూ. సీ యూ అగైన్.